పరిశుద్ధుడివైన మా తండ్రి, పరిశుద్ధ ఆరాధనలో ఇప్పటి వరకు పాటల్లోనూ, ఉత్తర ప్రత్యుత్తరాలలో, వాక్య ధ్యానంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి, నాయనా మీ మాటలు మాకు మా అందరికీ కూడా మేలుకరంగా, అవి మా జీవితాలకు ప్రయోజనకరంగా మారున్నట్లుగా మీరు మాకు కృప చూపించమని, కూడి వచ్చినటువంటి మా కొద్ది మందిని మీరు జ్ఞాపకం చేసుకుని, చిన్నవారేమి పెద్దవారేమి ప్రతి ఒక్కరి పైన మీ దయగల హస్తము తోడుగా ఉంచి, రాలేనటువంటి మా ప్రియులను మరొక సమయంలో మరొక తరుణాన్ని వారికి మీరు దయచేయమని, మేము ఎక్కడున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని చూస్తున్నారన్న భయము, ఎల్లప్పుడూ భక్తిని కలిగి ఉండే మంచి మనస్సును మాకు దయచేయమని, ఈ సమయంలో కుదరవెల్లో జరుగుతున్నటువంటి సేవ, దూరంగా నిజామాబాద్లో జరుగుతున్నటువంటి సేవ పైన మీ దయగల హస్తము, మీ యొక్క ఆత్మను మా మీద ఉంచుమని, అల్పుడను అయోగ్యుడను వట్టివాడును బలహీనుడనైన నన్నును మీరు జ్ఞాపకం చేసుకుని, నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, మీ మాటలు రోగికి ఔషధం వంటివి, వ్యాధికి మందు వంటివి. మేము ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నామో అవన్నీ కూడా మీరు మాకు తెలియచేయమని, నిద్రమత్తు పరధ్యానము మా జీవితాల్లో ఈ స్థలంలో ఉండక మీ మాటల కొరకు ఎదురు చూసే మంచి మనస్సును మాకు దయచేయమని, ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ మాటలు చక్కగా వినటానికి సహాయమును దయచేయమని, మా ప్రియుడును రక్షకుడునైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులి అని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు చదవండి. హేరోదు బంధింపబడి మరియు నిలిచెను. దానంతట అదే
ఆ! హ్మ్. 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 ఆ! 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 హ్మ్. 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 చాలు. చాలు. చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచనం నుండి 19 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు, అక్కడ రాజుగా ఎవరున్నారంటే హేరోదు పరిపాలిస్తూ ఉన్నాడు. అది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము ఉన్నటువంటి దినాలలో హేరోదు రాజుగా ఉన్నాడు. సంఘము ఎడతెగకుండా ప్రార్థన చేస్తా ఉన్నారు. అనుదినము వారిలో అనేక మంది చేర్చబడుతా ఉన్నారు. ప్రభువు అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు అపోస్తుల ద్వారా దేవుడు చేయిస్తా ఉన్నారు. అలాంటి బలంగా సంఘము ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, సంఘపు వారిలో కొంతమందిని బాధ పెట్టాలి, సంఘాన్ని అణిచివేయాలి, ఇది ప్రజల్లోకి ఇంకా వెళ్ళకూడదు అని చెప్పి ఆ సంఘాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో బలాత్కారంగా కొద్ది మందిని పట్టుకుంటున్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో, ఎవరైతే సూచక క్రియలు చేస్తా ఉన్నారో, మహత్కార్యాలు చేస్తా ఉన్నారో, లేకపోతే ప్రసంగం చేస్తా ఉన్నారో అలాంటి వారిని బలాత్కారంగా పట్టుకున్నారట. పట్టుకుని వారిని చెరసాల్లో వేయించి యోహాను సహోదరుడైన యాకోబు, యోహాను యాకోబు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు జాలరులు, వలలు వేసుకునేవారు. ప్రభు వారిని పిలిచి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని చెప్పారు. ఆ యోహాను యాకోబు వారిలో యాకోబుని ఖడ్గంతో చంపించేశారు. యాకోబు చనిపోయాడు. అలాగే పేతురును కూడా పట్టుకున్నారు. ఇతన్ని కూడా చంపాలి, ప్రజల యొద్దకు తెచ్చి ఏదో ఒక నేరాన్ని అతని మీద మోపాలి, ఇతడు దేవుణ్ణి దూషిస్తా ఉన్నాడు, దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు, మా ధర్మశాస్త్రాన్ని కించపరుస్తున్నాడు అని ఏదో ఒక నేరాన్ని అతని మీద మోపి అతను కూడా చంపాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఆయన కూడా చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి అక్కడ అనేక మందిని కాపలా పెట్టారు. అటువైపు ఒక సైనికుడు ఉన్నాడు, ఇటువైపు మరొక సైనికుడు ఉన్నాడు. తప్పించుకోవడానికి ఏమీ అవకాశం లేదు. ఎంతమంది ఉన్నారు ఇంకా కాపలా? 4 చతుష్టయముల సైనికులు కాపలా కాస్తా ఉన్నారు. చూడండి, ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఇక్కడ సీమోను పేతురు ఉన్నాడు. ఇక తప్పించుకోవడానికి ఆయనకి ఎలాంటి అవకాశం లేదు. దేవుడు సీమోనుతో ఒక మాట చెప్పారు. దేవుడు లేతే మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయనతో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఈ బండ మీద నా సంఘాన్ని నువ్వు కడతావు.
ఏం చెప్పారండి? ఈ బండ మీద, అంటే క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని నీవు కడతావు. నీవు భూమి మీద దేన్నైతే విప్పుతావో నేను అక్కడ నుండి విప్పుతాను. నువ్వు భూమి మీద దేన్నైతే బంధిస్తావో నేను అక్కడ నుండి ఆజ్ఞాపిస్తాను. నువ్వు దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది. నువ్వు దేన్నైతే విప్పుతావో దాన్ని నేను విప్పుతాను. పాతాళ లోక ద్వారములు నీ ముందు నిలవవు అని చెప్పారు. పాతాళ లోక ద్వారాలు నీ ముందు నిలవు. పాత నిబంధనలో మనం చూస్తే యెహోషువకు ఒక వాగ్దానం చేశారు దేవుడు. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. నువ్వే స్థలంలో అడుగు పెడతావు ఆ స్థలాన్ని నీకు ఇచ్చేస్తా. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ముందు నిలబడలేడు అని చెప్పారు. ఇక్కడ సీమోను పేతురు కూడా ఇంచుమించు అలాంటి వాగ్దానాన్ని ఇచ్చారు దేవుడు. ఈ బండ మీద నా సంఘాన్ని నువ్వు కడతావు. నువ్వు దేన్నైతే విప్పుతావో నేను అక్కడి నుండి దాన్ని విప్పుతాను. నువ్వు ఇక్కడ దేన్నైతే బంధిస్తావో నేను అక్కడి నుండి దాన్ని బంధిస్తాను అని చెప్పారు. అలాంటి ఒక వాగ్దానము దేవుని చేత పొందినటువంటి ఈ సీమోను పేతురు బంధింపబడ్డాడు. అతడు మరణానికి సమీపముగా ఉన్నాడు. అర్థమవుతుందా? వింటున్నారా? సీమోను పేతురు బంధింపబడ్డాడు, మరణానికి సమీపముగా ఉన్నాడు. కానీ దేవుడేమో ఇతడు నా సంఘాన్ని కడతాడు అని వాగ్దానం చేశాడు ఆయనకి. సంఘమేమో అత్యాశక్తితో ఎడతెగకుండా ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏం జరిగింది? దేవుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణ ఇచ్చారు, నాకు కూడా ఒక రక్షణ ఇచ్చారు. రక్షణ పొందినటువంటి నీవు గాని నేను గాని సులువుగా ఓడిపోవడానికి కానీ, సులువుగా పడిపోవడానికి కానీ, లేకపోతే అన్యులకు మళ్ళీ ఏమీ తెలియని వారికి వల్లే నష్టపోవడానికి కానీ దేవుడు ఎన్నడూ అనుమతించరు. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో, లేకపోతే మనల్ని నన్ను ఎలా ప్రేమిస్తున్నారో మనం బహు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవునిని ఎరగని వారికి హఠాత్తుగా ఏదో ఒకటి వస్తుంది. కానీ దేవునిని ఎరిగినటువంటి నీవు లేకపోతే నేను, మనము సులువుగా పడిపోవడానికి దేవుడు అన్నడు ఒప్పుకోరు. సీమోను పేతురుతో దేవుడు చెప్పారు, నువ్వు ఈ సంఘాన్ని కడతావు, ఈ సంఘానికి నువ్వు తలవలే ఉంటావు అని చెప్పారు దేవుడు. కానీ అపవాది అతన్ని బంధించింది. ఎవరండి బంధించింది? అపవాది హేరోదుని ప్రేరేపించి యూదులకు ఇది సంతోషకరమైన వార్త, పేతురుని చంపడం అని చెప్పి ఆయన పట్టుకున్నారు. ఆయనలో తప్పేమీ లేదు. పేతురు బంధింపబడ్డాడు అంటే ఏదైనా తప్పు చేశాడా? చెప్పండి, ఏదైనా తప్పు చేశారండి? ఏం తప్పు చేయలేదు. ఈ రోజుల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు ఏ తప్పు నువ్వు చేయక్కర్లా, ఏ పాపము నువ్వు చేయక్కర్లా. కానీ నీ మీద అనేక మంది అపనిందలు మోపుతా ఉంటారు. అనేక మంది నిన్ను దూషిస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నీలో తప్పేమీ లేకపోయినా సరే. ఎందుకనంటే అది అపవాది చేసే తంత్రం. నిన్ను అవమానపరిచి, నిన్ను దుఃఖపరిచి, నిన్ను కష్టాల్లోనికి నెట్టివేసి ఏ విధంగానైనా సరే ఈ రక్షణలో నుండి నిన్ను తొలగించాలి, ఈ రక్షణలో నుండి నిన్ను బయటికి పంపించాలి అని అపవాది యొక్క తంత్రం. సీమోను పేతురుని చంపేశారనుకోండి, సంఘంలో పెద్దవాడు ఆయనే కదా, అప్పటికి పెద్దవాడు ఆయనే. మరి అతన్ని చంపేస్తే ఇక సంఘాన్ని మొత్తాన్ని అణిచివేయవచ్చు అని అపవాది యొక్క తంత్రం. అయితే సంఘము ఎడతెగకుండా ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశారండి. దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఒక దూతను పంపారంటే, ఎప్పుడైతే దూత ఆ సీమోను ఉన్నటువంటి ఆ చెరసాల గదిలోనికి వెళ్ళిందో వెంటనే ఆ గది అంతా కూడా వెలుగుమయమైపోయింది.
మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే, చెరసాల ఎప్పుడు చీకటిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ దూత ఆ గదిలో అడుగుపెట్టిందో వెంటనే వెలుగుమయమైపోయింది. వెంటనే పేతురు తట్టి లేపినప్పుడు అతనుకున్నటువంటి ఆ గొలుసులు ఊడి కింద పడిపోయాయి. గొలుసులతో బంధించారు ఆయన్ని. గొలుసులు వెంటనే ఊడి కింద పడిపోయాయి. నీ నడుము కట్టుకుని పై వస్త్రాన్ని తొడుక్కుని లెగు అని చెప్పంగానే లేచాడు, నడుస్తా ఉన్నాడు. దూత వెనకాల నడుస్తా మొదటి కావలి వారిని దాటి వచ్చాడు, రెండవ కావలి వారిని దాటి వచ్చాడు. ఒక ఇనప గవిని ఒకటి ఉంది, పెద్ద తలుపు, ఇనప తలుపు ఒకటి ఉంది. ఆ తలుపు దగ్గరకు వచ్చేసరికి దాని అంతటా అదే తెరుచుకుని పోయింది. నువ్వు నేను మనము దేవుని చిత్తములో ఉంటే దేవుని పని చేయాలి, దేవుని మహిమపరచాలి, నా బ్రతుకు దేవునికే, ఈ జీవితము నా ప్రభువుకే అని నీవు అనుకుంటే, దేవుని కొరకు ఒక సమర్పణ నీవు చేసుకోగలిగితే, ఎలాంటి బంధకము నీ మీదకి వచ్చినా దేవుడు ఆ బంధకం నుంచి నిన్ను విడిపిస్తారు. ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఆ అనారోగ్యం నుండి నిన్ను విడిపిస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితంలో మరణకరమైనటువంటి ఒక వ్యాధి లేదా ఒక రోగం వచ్చింది. తల్లేమో ప్రార్థన చేస్తా ఉంది, అయ్యో నా కొడుకు దేవుని సువార్తను ప్రకటిస్తాడని నేను అనుకున్నాను, ఏంటి ఇలా జరిగింది అని. కానీ దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప ఆయన మీద ఉన్నది. దేవుడు దూరంగా ఉండగానే చూడగలిగిన దేవుడు కాబట్టి తర్వాత కాలంలో ఫ్రాన్సిస్ గారు చేయబోయే అనేక అద్భుత కార్యాలు ఆయన దూరంగా ఉండగానే చూడగలిగారు కాబట్టి ఆ మరణకరమైనటువంటి వ్యాధి నుండి దేవుడు తప్పించారు. కరోనా సమయంలో అనేకులు చనిపోయారు. గొప్పవారు, పేదవారు అనేకులు చనిపోయారు. కానీ దేవుడు నీ ప్రాణానికి ఎందుకు ఇంక విలువ ఇచ్చారు? వారితో పాటు చనిపోకుండా మనకి దేవుడు ఎందుకు సమయాన్ని ఇచ్చారు? ఎప్పుడైనా గ్రహించామా? పోని గ్రహిస్తే ఆలోచించామా? ఆలోచిస్తే కనీసం లోబడ్డామా? ప్రభా, వారితో ఒకరిగా నన్ను ఈ లోకం నుంచి తీసివేయలేదే, నాకెందుకు ఇంక సమయాన్ని ఇచ్చారు? ఎందుకు ఇంకా ఆయుష్ని ఇస్తున్నారు? ఎందుకు అనేక ప్రమాదాల నుంచి నన్ను తప్పించి నాకు ఇంకా జీవాన్ని ఇచ్చారు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడైతే దూత చెరసాల్లోకి అడుగు పెట్టిందో ఆ గదంతా కూడా వెలుగుమయమైపోయింది. ఆ బంధకాలన్నీ కూడా ఊడి కింద పడిపోయినాయి. మొదటి కావలి వారు, రెండవ కావలి వారు అలాగే పడిపోయి ఉన్నారు, అంతే. వాళ్ళని దాటుకుంటూ బయటకు వచ్చేసారు. ఒక ఇనప గవిని ఉంది. ఆ రోజుల్లో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, లేకపోతే ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి వెళ్ళాలంటే పెద్ద ఇనప గేట్లు ఉంటాయి. లోనికి వెళ్ళటం అంత సులువు కాదు. చూడండి, ఎవరినైనా జైల్లో పెట్టారనుకోండి, గోడలు ఎంత ఎత్తుంటాయి? ఖైదీలు ఉన్నటువంటి చెరసాలలో గోడ ఎంత ఎత్తుంటది? మనిషి దూకగలడా? చాలా ఎత్తుంటది. దానికి ఉన్న తలుపులు చాలా పటిష్టంగా ఉంటాయి. అలాంటి ఒక తలుపు దాని అంతటదే తెరుచుకుపోయింది. దేవుని యొక్క దయ నీ మీద ఉంటే, దేవుని యొక్క ఉద్దేశాలు నీ మీద ఉంటే, ఏ అపవాది తంత్రము నీ మీద పని చేయదు. నువ్వు దేవుని పని చెయ్యాలి అని ఒక తీర్మానం చేసుకుంటే, ఒక తీర్మానము నీలో ఉంటే, లేకపోతే నాలో ఉంటే, దేవుడు నా ద్వారా లేకపోతే నీ ద్వారా చేయవలసిన కార్యాలన్నీ చేయించే అంతవరకు నిన్ను ఎవరు ఏం చేయలేరు. దేవుడు అపోస్తుడైన పౌలుని, ఆయనకు కూడా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఇదిగో నేను నిన్ను దూరంగా పంపిస్తున్నాను అన్యుల యొద్దకు, వారు చీకటిలో ఉన్నారు, వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి నీవు వారిని త్రిప్పుతావు. చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు వారిని నడిపిస్తావు. సాతాను అధికారం నుండి దేవుని వైపుకి నువ్వు తిప్పుతావు వారిని. ఇదిగో ఈ రాజుల వలనను, అన్యజనుల వలనను,
ఏ హాని కలగకుండా నేను నిన్ను కాపాడతాను అని చెప్పారు. ఈ అన్ని జనులు నిన్నేం చేయలేరు, ఈ రాజులు నిన్నేం చేయలేరు, ఎవరు కూడా నిన్నేం చేయలేరు, నేను నిన్ను కాపాడతాను అన్నారు. అలాగే దేవుని వాక్యం ప్రకటించుకుంటూ అపోస్తలుడైన పౌలు వెళ్తా ఉన్నాడు. పౌలు, శీల ఇంకా కొద్దిమంది వెళ్తా ఉన్నారు. అతన్ని కూడా పట్టుకున్నారు. అతన్ని ఎందుకు పట్టుకున్నారు? అతడు కూడా తప్పు చేశాడా? చెప్పండి. తప్పు చేశాడా? చేయలేదండి. దయ్యము పట్టి ఒక చిన్నది సోది చెబుతా ఉంది. ఏం పట్టిందండి? దయ్యం పట్టింది, సోది చెబుతా ఉంది. పౌలును శీలాను చూస్తూ ఒక మాట అంటుంది ఆవిడ, ఇదిగో వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు వీరు మీకు రక్షణ కార్యాన్ని చూపిస్తారు, రక్షణ మార్గాన్ని ప్రచురపరుస్తున్నారు వీళ్ళు అని చెప్తా ఉంది. అనేక రోజులు ఆ చిన్నది అలాగా కేకలు వేస్తా ఉంది. పౌలు వ్యాకులు పడి ఆ దెయ్యాన్ని గద్దించాడు. ఏం చేశాడండి? ఆ దెయ్యాన్ని గద్దించాడు. వెంటనే ఆ దెయ్యము ఆమెలో నుండి వెళ్ళిపోయింది. ఆమె దెయ్యం బట్టి సోది చెప్తా ఉంది. ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయిందో చెప్తుందా సోది? ఇక చెప్పలేకపోతుంది. ఆమె యజమానులు చూశారు, ఇదేంటి రోజు సోది చెప్పేది కదా, బోలెడు డబ్బులు సంపాదించుకునే వాళ్ళం మేము అని. ఎవరు దీనికి కారకులు, ఎవరెవరు అని ఆలోచిస్తే అదిగో వాళ్ళు, ఆ పౌలు శీల ఇటు ఇటు వస్తున్నారు, వెళుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేసిన కాడ నుండి ఈవిడ ఇలా మారిపోయింది అనేసరికి వాళ్ళని కూడా బలాత్కారంగా పట్టుకుని ఈడ్చుకుంటా తీసుకెళ్ళిపోయారు అంతే న్యాయస్థానానికి. న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా, ఉన్నాయా? భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చేసారు అని చెప్తా ఉన్నారు. వారిని కూడా బలాత్కారంగా పట్టుకున్నారు, బెత్తాలతో కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు, బొండ వేశారు, బిగిచ్చేశారు. ఏం చేయాలి? అపవాది మన మీద ఒక తంత్రాన్ని ప్రయోగించినప్పుడు, అపవాది మనల్ని బంధించినప్పుడు, లేదా మనకు నష్టాన్ని కలుగు చేసినప్పుడు ఏం చేయాలి? మనం అపవాదికి లోబడాలి. అంతేనా? యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఏం చేయాలి? అపవాదిని చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. చూడండి, అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం అంత సులువేనా? నీ శక్తి చేత అవుతుందా? నీ బలం చేత నువ్వు అపవాదిని ఎదిరించగలవా? ఎదిరించలేవు. మరి ఎవరి శక్తి చేత మనం అపవాదిని ఎదిరించాలి? ఆ దేవాతి దేవుని యొక్క శక్తి చేత నువ్వు ఎదిరించాలి. అవునా? దావీదు గొల్యాతు ముందు నిలవబడ్డాడండి. దావీదు ఎవరి ముందు నిలబడ్డాడు? గొల్యాతు ముందు నిలవబడ్డాడు. గొల్యాతు అంటున్నాడు, ఏంటి నువ్వు ఏదో కర్రను ఏదో పట్టుకుని వస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా? నేను ఎలా కనబడుతున్నాను నీకు అని తొడగొడుతున్నాడు గొల్యాతు. ఇశ్రాయేలీయులలో ఎవరైనా ఉన్నారా? దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సవాల్ చేస్తా ఉన్నాడు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తారంటున్నారు,
మరి 40 రోజుల నుండి నేను సవాల్ చేస్తుంటే ఒక్కడు రాడే? అంత శక్తి మీ దేవుని దగ్గర లేదా అని అంటున్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఇదిగో సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యాలను ఎదిరించడానికి ఎంతటి వాడు ఇతను? ఈ రోజే ఇతని తలను నేను తెగ నరుకుతాను. దావీదుకి నిజంగా అంత బలం ఉందండి? దావీదుకి నిజముగా గొలియాతును ఓడించే అంత బలం ఉందా? ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వస్తున్నాను నీ మీదకి. ఎవరి పేరు మీద వస్తున్నాడు దావీదు? జీవము కలిగిన దేవుని సైన్యములకు ఆ యెహోవా పేరట నేను వస్తున్నాను. నా బలముతో నేను రావట్లేదు. నీ బలముతో, నీ జ్ఞానముతో ఒక సంఘాన్ని నువ్వు కట్టలేవు. నీ జ్ఞానముతో ఒక కుటుంబాన్ని నువ్వు కట్టలేవు. నీ బలముతో నువ్వు అపవాదిని ఓడించలేవు. ఎవరి బలం కావాలి? మనకి దేవుని శక్తి కావాలి. దేవుని బలం మనతో ఉంటే, దేవుని శక్తి మనతో ఉంటే, దేవుని వాక్యము మన హృదయములో ఉంటే అపవాదిని మనం ఎదిరించగలం. దేవుని శక్తి లేకపోతే, దేవుని బలము మనతో లేకపోతే, దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే మనం అపవాది ముందు ఓడిపోతాం. దావీదు సవాలుకరంగా చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే దావీదు ఎల్లప్పుడూ దేవునితోనే నడుస్తా ఉన్నాడు. గొర్రెలను కాస్తా ఉన్నప్పుడు ప్రభుతోనే ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒకప్పుడు ఎనుకబంటి వచ్చింది, మరొకసారి పెద్ద పులి వచ్చింది. వాటన్నిటిని సులువుగా ఓడించాడు. వాటిలో ఒకదానిగా ఈరోజు ప్రభు నిన్ను నా చేతికి అప్పగిస్తా ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి మన బలముతో మనము ముందుకు వెళ్ళక, మన దేవుడైన ఆ దేవాతి దేవుని యొక్క శక్తిని మనం స్వతంత్రించుకోవాలి. పౌలు శీలను బంధించేశారు, కొట్టారు. ఏం చేశారు వాళ్ళు? తెంచారా? ఇదిగో చూడండి నాకెంత బలం ఉందో అని చెప్పి ఆ సంఖ్యలను తెంచారా? తెంచలేదు. అర్ధరాత్రి వేళ పౌలు శీల ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఏం చేశారండి వాళ్ళు? కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి అయిపోయింది. కొట్టారు, తీసుకెళ్ళి లోపల వేశారు. అంతే, బొండ వేశారు, బిగిచ్చేశారు, చేతులు కాళ్ళకి వేసేశారు. కలిమిలోను, లేమిలోను, వ్యాధి యందు, బాధ యందు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రార్థిస్తూ, ఆయన కీర్తిస్తూ ఉండాలి. నీకు సంతోషం వచ్చిందనుకో ఏం చేయాలి? లేదా ఒక దుఃఖం వచ్చిందనుకో ఏం చేయాలి? ఒక కష్టం వచ్చిందనుకో ఏం చేయాలి? ఇక్కడే ఉంది చూడండి. ఎనిమిదో వచనం, 4:8 యాకోబు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. చూడండి, మీరు నవ్వవలసిన సమయాల్లో నవ్వొద్దు, దుఃఖపడండి. మీ ఆనందము చింతకును మార్చుకొనండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుండి. అప్పుడు ఆయన చూడండి, వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును, మీరు నవ్వవలసిన సమయంలో నవ్వొద్దు, దుఃఖపడండి. ఎందుకు దుఃఖపడాలి? ఇప్పుడు ఇది సంతోషించే సమయమే, కానీ రాబో సమయం ఎలా ఉంటుందో తెలియదు. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకోండి.
తగ్గించుకోమంటున్నారు, హెచ్చిపోకూడదు. నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణని ఎన్నడూ కూడా హెచ్చించుకోకూడదు. ప్రభు దృష్టికి మనలను మనము తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారు? హెచ్చైన స్థితిలో మనల్ని పెడతారు. ఎప్పుడైతే పౌలు, శీల మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రభువుకి ప్రార్థన చేస్తా ఉన్నారో అప్పుడు మరొక అద్భుతం జరిగింది. మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులతో సహా కదిలిపోయినాయి. అందరి బంధకాలు ఊడి కింద పడిపోయాయి. చెరసాల్లో ఎవరున్నారండి? పౌలు, శీల, ఇంకా మరికొందరు ఖైదీలు ఉన్నారు. వీరి యొక్క బంధకాలతో పాటు పక్కనున్న వారి బంధకాలు కూడా ఊడిపడిపోయాయి. ఒక నిజమైన క్రైస్తవుడు ఒక స్థలంలో ఉంటే పక్కనున్న వారి బంధకాలు కూడా ఊడిపోవాలి. ఒక నిజమైన ఒక సేవకుడు ఒక స్థలంలో అడుగు పెడితే ఆ ప్రాంతం మొత్తం వెలుగుమయమైపోవాలి. ఎలా ఉండాలండి క్రైస్తవుడి యొక్క రాక? ఎలా ఉండాలి? ఒక ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ దేవుని వెలుగును చూడాలి. పౌలు, శీల ఎప్పుడైతే ఆ చెరసాల్లో వేయబడ్డారో, ప్రార్థన చేస్తా ఉన్నారో, వీరి బంధకాలతో పాటు పక్కనున్న వారి ఖైదీల యొక్క బంధకాలు కూడా ఊడి కింద పడిపోయాయి. అది దేవుని యొక్క సేవకుడు ఉండవలసినటువంటి లక్షణం. దేవుని శక్తి. మనము ఇతరులను ఆపదల్లో నెట్టేవారికి ఎన్నడూ ఉండకూడదు. దేవునిని ఎరిగినటువంటి మనము మరీ ఇంకా ఖచ్చితంగా ఉండాలి. మన మాటలు ఇతరుని గాయపరిచేవిగా ఎన్నడూ ఉండకూడదు. ప్రభు ఎవరినన్నా గాయపరిచారా మాటలతో? మన మాటలు ఎలా ఉండాలంటే ఒక రోగికి ఔషధం వలె ఉండాలి. నేను ఎప్పుడో చెప్పాను కదరా నీకు, నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు చస్తావని. ఆయన బాధల్లో ఉన్నాడు. ఏం చేయాలి? ఓదార్చే మాటలు చెప్పాలి, దేవుని శక్తిని చెప్పాలి, దేవుని ప్రేమను అతనికి తెలియపరచాలి. నీ ఎంత ఘోర పాప అయినా సరే పర్వాలేదు, ప్రభు క్షమిస్తాడు. ఆయన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. రాళ్లతో కొడతా ఉన్నారు ఒక స్త్రీని. అయ్యా ఇదిగో మా ధర్మశాస్త్రంలో ఈమెని రాళ్లతో కొట్టమని ఉంది, ఈయన తప్పు చేసింది, మరి మీరేం చెప్తారు చెప్పండి అన్నారు. నేను కూడా చెప్తాను, మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉంటే మొదట రాయి వేయండి అన్నారు. వేశారు? ఎవరైనా వేశారండి? దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. నీతిమంతుడు ఎవరునూ లేరు, అందరూ పాపులే. ఎవరు వేయలేదు రాయ. వేశారు ఎవరైనా రాయ? ఎవరు వేయలేదు. అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక మీదట ఈ పాపము చేయవద్దు అని చెప్పారు. కాబట్టి ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు అతన్ని బలపరచాలి. ఒక వ్యక్తి ఏదన్నా తప్పులో ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నాడు అనుకోండి, అతన్ని ఆ ఇబ్బందుల నుండి బయటికి తీసుకుని రావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందండి. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబుగా అతన్ని లేపుతారు. దానియేలు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారికి అనారోగ్యం వస్తే దేవుడు అతనికి ఒక మాట చెప్పారు దానియేలు గారితో, నువ్వు వెళ్ళి అతని పడక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిరా, నేను అతన్ని స్వస్థపరుస్తాను అని చెప్పారు. ఈయనేమో చిన్నవాడు, చదువుకుంటున్నాడు. ఆయన చూస్తేనేమో ప్రిన్సిపల్. ఎక్కడో మేడ గదిలో ఉన్నాడు ఆయన. డాక్టర్ గారు ఉన్నారు, తర్వాత పేషెంట్ అక్కడే ఉన్నారు. మరి ఈ చిన్న ఆయన మరి అంత దూరం వెళ్ళనిస్తారా? ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్నాయి అనుకోండి, వెళ్ళనిస్తారా? ఒక చీటీ రాశారు. చీటీ రాసి ఎవరికి ఇవ్వాలి అనేటప్పుడు ఒక చిన్న కుర్రాడు వచ్చాడు, ఆయన చేతికి ఇచ్చారు. దాన్ని నేరుగా అతను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. అయ్యా ప్రభు నన్ను ప్రార్థన చేయమంటున్నారు, మీ పడక దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే మిమ్మల్ని స్వస్థపరుస్తారు ప్రభు అని రాసి ఉంది ఆ చీటీలో. ఎవరయ్యా ఇది రాసింది? అతను వెంటనే పిలిపించింది అన్నారు.
వెళ్ళాడు దానియేలు గారు. చిన్నవాడే, చదువుకుంటున్నాడు, యవనస్తుడు. మోకరించి రెండే 2 ముక్కలు ప్రార్థన చేశారు. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తారండి. పౌలు శీల విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, ప్రభువును స్తుతిస్తా ఉన్నారు. వెంటనే మహా భూకంపం కలిగింది. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. అంతే, అందరి బంధకాలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు గడగడ వణికిపోతా వచ్చాడు. అయ్యా, ఏంటిది? రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అతనికి రక్షణ మార్గాన్ని వారు చూపించారు. ఇక్కడ పేతురు బంధింపబడ్డాడు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒక దూతను పంపారు, దేవుడు బయటికి తీసుకొచ్చారు. చూడండి, మనం ఏదన్నా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, లేదంటే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. అమ్మా, ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, లేదంటే అనారోగ్య పరిస్థితి ఇలా ఉంది, ఇదిగో అక్కయ్య, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో అన్నయ్య అని చెప్తాం. వారు ఎవరు కూడా నీ బాధ నుంచి నిన్ను విడిపించలేరు. నీ బంధకాల నుండి వారు విడిపించలేరు. నీ ఉన్న స్థితి నుండి నిన్ను విడిపించలేరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎంత అగాధంలో ఉన్నప్పటికీ కూడా నిన్నుగా అర్థం చేసుకునే ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనకు నువ్వు చెప్పాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితిని అంతటినీ ఆయన అర్థం చేసుకోగలడు. నీవున్న పరిస్థితిని మొత్తం ఆయన అర్థం చేసుకుంటారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి కష్టంలో, ఎలాంటి ఇబ్బందుల్లో ఎక్కడున్నప్పటికీ కూడా నేను నిన్ను అర్థం చేసుకోగలను అనేటటువంటి వారు ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనకి చెప్పాలి. పౌలు శీల పాటలు పాడుతున్నారు, ఆ పరిస్థితి మొత్తం ఆయనకి చెప్తా ఉన్నారు. సంఘము సీమోను పేతురు కొరకు ప్రార్థన చేస్తా ఉంది. అయ్యా, ఇదిగో ఇతడు మా నాయకుడు అవుతాడు అనుకున్నాము, ఇతడు మమ్మల్ని నడిపిస్తాడు అనుకున్నాము. అతను ప్రార్థన చేస్తే అనేక రోగాలు పోయినాయి, అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి చూసే చాలా దారుణంగా ఉంది. అతన్ని చెరసాల్లో వేసేశారు. రేపో ఎల్లుండో ఆ పండగ అయిపోగానే అతను చంపుతారేమో, ఏంటి మా పరిస్థితి అని సంఘం ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక శ్వాస వలె లేకపోతే, ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రార్థన లేకపోతే వాక్యము, ప్రార్థన వాక్యము అనేది మన జీవితంలో ఒక శ్వాస నిశ్వాస లేకపోతే, మనం శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరం. ఒక వ్యక్తి బ్రతకాలంటే శ్వాస తీసుకోవాలి. నువ్వు ఆత్మలో బ్రతికి ఉండాలంటే ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. శ్వాస నిశ్వాసలు ఎలాగో మానవ జీవితంలో విలువైనవో, ప్రార్థన వాక్యము కూడా అంతకంటే విలువైనవి. దేవుని బిడ్డలు, ప్రవక్తలు, దేవుని యొక్క కార్యాలు చేసిన వారు ఎవరైనా చూడండి, వారి చరిత్రను మీరు పరిశీలన చేస్తే వారు ఎన్నడూ ప్రార్థించకుండా ఉండలేదు. వారు ఎన్నడూ దేవుని పాదాల దగ్గర కూర్చోకుండా ఉండలేదు, ఎక్కడ ముచ్చట్లు ఆడలేదు. దేవుడు వారికి అప్పగించిన పనిని బహు జాగ్రత్తగా చేశారు వాళ్ళు. కాబట్టి దేవుడు వారిని బహు బలంగా వాడుకున్నారు. ఎలాంటి ప్రమాదాల నుంచైనా వారిని తప్పించగలిగారు దేవుడు. ఈ రోజుల్లో మన మీదకి వచ్చేటటువంటి ఇబ్బందులు, మన మీదకి వచ్చేటటువంటి శోధనలు, వాటన్నిటి నుండి జయించాలంటే మనం ఏం చేయాలి? అపవాది మనల్ని కూడా బంధిస్తూ ఉంది. అపవాది ఏం చేస్తుందండి? మనల్ని కూడా బంధిస్తుంది. దేవుని యొద్దకు వెళ్ళనివ్వదు, వాక్యాన్ని చదవనివ్వదు. ఏం చేయాలి మనం? ప్రభువా, మీ యొద్దకు రావడానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకం నుంచి నన్ను విడిపించండి. మీ చిత్తాన్ని చేయడానికి ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితి నుండి నన్ను విడిపించండి అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మన జీవితంలో ప్రార్థన తగ్గిపోతే
మనం బలహీనం అయిపోతాం. ప్రభు సహాయం మనకు లేకపోతే మనం బలహీనం అయిపోతాం. చూడండి, వారందరూ కూడా ఒక మేడగదిలో ఉన్నారు. సీమోను పేతురు వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. ఒక చిన్న కుమార్తె వచ్చింది, ఆమె పేరు రోదే. అయ్యా సీమోను వచ్చారు, అదిగో తలుపు కొడుతున్నారు అని చెప్పింది వారితో. ఆ ప్రార్థన చేస్తున్నారే వారితో, అయ్యా సీమోను వచ్చాడు, తలుపు దగ్గర ఉన్నాడు అని చెప్తుంది. అమ్మ, నీకు అసలు మైండ్ పని చేస్తుందా? సీమోను రావడం ఏంటి? ఆయన ఎక్కడో బంధింపబడి, ఆయన 4 చతుష్టయములు అక్కడ సైనికులు చుట్టూరు కాపలా ఉన్నారు. అటువైపు వీటి పట్టుకుని ఒక ఆయన ఉన్నాడు, ఇటువైపు ఉన్నాడు. ఆయన వస్తాడా? అసలు వస్తాడా అంటున్నారు. లేదయ్యా, ఆయన సీమోను పేతురే వచ్చాడు, ఆయన స్వరం నాకు తెలుసు కదా అంటున్నా చిన్న కుమార్తె. పిచ్చిదానివా ఏంటి? వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు, కానీ కార్యం జరుగుద్ది అనుకోవట్లా. మనం కూడా అంతే. జరుగుద్దా ప్రార్థన చేస్తే? అవిశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే జరుగుతుందా కార్యం? జరుగుద్దండి. ఒకసారి చూడండి, మార్కు సువార్త చూడండి, అక్కడ ఏం రాయబడిందో చూడండి. 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. తీసారా? 42 పేజీ నెంబరు, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు వేటినైతే అడుగుతున్నారో, మీరు వేటేటి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారో, అవన్నీ కూడా నేను మీకు ఇచ్చానని మీరు నమ్మండి. నమ్ముట మీ వలన అయితే సమస్తము సాధ్యమే. కానీ ఆ చిన్న కుమార్తెతో అంటున్నారు, ఏమ్మా నీకు మైండ్ ఏమన్నా పోయిందా? సీమోను ఎలా వస్తాడు పేతురు అక్కడ బంధింపబడి ఉంటే అంటున్నారు. కానీ ఆయన ఇంకా తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీశారు, చూస్తే సీమోను ఎదురుగా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపడి ప్రభువు ఆయన ఎలాగ విడిపించి ఒక దూతను పంపించారు అదంతా కూడా వివరంగా వారికి తెలియజెప్పి మరొక స్థలానికి ఆయన వెళ్ళిపోయారు. మన కుటుంబాలపైకి వచ్చేటటువంటి బంధకాలు, మన వ్యక్తిగత జీవితాల్లోనికి వచ్చేటటువంటి బంధకాలు, అపవాది నిన్ను ఆత్మలో ఎదగనివ్వదు, దేవునికి దగ్గరగా వెళ్ళనివ్వదు. దేవుని చేతిలో నువ్వు బలంగా ఉంటే ఎక్కడ నువ్వు తనను ఓడిస్తావని భయం. నిన్ను ముందుగానే, నిన్ను బలవంతుడు కాక మునిపే నిన్ను ఓడించాలని చూస్తా ఉంది అపవాది తంత్రాలను ఎదిరించాలి. మనం దేవుని శక్తి చేత ఎదిరించాలి. ఇదిగో దేవుడు నాకు విలువైనటువంటి ఆత్మ ఖడ్గాన్ని ఇచ్చారు, ఇక దేవుని వాక్యం నా దగ్గర ఉంది, నా హృదయంలో ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడే గొప్పవాడని మీరు అనుకుంటున్నారేమో, నేను మీ అందరికంటే గొప్పవాడను. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఏ బంధకం నుంచి అయినా సరే, ఏ వ్యాధి నుంచి అయినా సరే, ఏ ఇబ్బంది నుంచి అయినా సరే దేవుడు తప్పించడానికి సమర్థుడు. దేవుని దయ ఉంటే, దేవుని కృప ఉంటే, దేవుని పని కొరకు నువ్వు నియమించబడితే, మరలా చెప్తున్నాను, దేవుని పని కొరకు నీవు నియమింపబడితే ఆ పని పూర్తయ్యేంత వరకు నిన్ను ఎవరు కూడా ఏం చేయలేరు.
అపోస్తలుడైన పౌలును కూడా బంధించారు, చెరసాల్లో వేశారు. ఏ బంధకాలు ఆగలేదండి. లోస్త్ర అనే పట్టణంలో ఒక సన్నబడిపోయినటువంటి చెయ్యి కలిగిన వ్యక్తికి ప్రార్థన చేస్తే అప్పుడు అలాగే అతన్ని పట్టుకున్నారు. ముందేమో మనుషులు దేవతల రూపంలో వచ్చారని పొగిడారు, తర్వాత పట్టుకుని రాళ్లతో కొట్టారు. చచ్చిపోయాడు అనుకుని ఈడ్చేశారు బయటికి. అయినా సరే ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను అన్నాడు పౌలు. ఈ రాజుల వలనను అన్ని జనుల వలన ఏ హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. మరి దేవుడు ఈ రోజున నీకు నాకు మనకేం చెప్తా ఉన్నారు? నేను నిన్ను వాడుకుంటాను, నా చేతిలో విలువైన పాత్రగా నేను నిన్ను చేస్తాను అని దేవుడు నీకు చెప్పారా? చెప్పారండి? నీ కుటుంబాన్ని విలువగా నేను చేస్తాను అని చెప్పారా? ఎందుకనంటే మనము ధైర్యంగా లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని స్వరం మనకు వినబడట్లా. దేవుని స్వరం మనకు వినబడితే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఏం చేయబోతున్నారో మనకి చెబితే మనకు భయం ఉండదు. నేను ఒక పని కొరకు నియమింపబడ్డాను, నేను దేవుని పని చేయాలి, దేవునికి లోబడేవాడిగా నేను ఉండాలి, దేవుని చేతిలో విలువైన ఆయుధంగా నేను ఉండాలి అనే గ్రహింపు మనలో ఉంటే మనం సులువుగా ఇట్టే అపవాదిని ఓడించగలం. పేతురు బంధింపబడ్డాడు, దేవుడు అతన్ని విడిపించారు. అపోస్తలుడైన పౌలును అనేక మార్లు బంధించారు, అనేక మార్లు కొట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు. ఎంత కొట్టినా సరే అతని ప్రాణం మీద మాత్రం దేవుడు అధికారం ఇవ్వలేదు. దానియేలును తీసుకెళ్లి సింహాల బోనులో వేశారు. ఏం జరిగింది? సింహాలు ముట్టినయా? షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండానికి ఇచ్చారు, అగ్ని వారిని ముట్టిందా? జ్వాలలు కాల్చగలిగినయా? ఎందుకనంటే వారు దేవుని కొరకు బ్రతకవలసిన సమయం ఇంకా ఉందండి. కాబట్టి ఈ రోజున ఏ బంధకాల్లో మనం బంధింపబడి ఉన్నాం? లోకం యొక్క బంధకాల్లో బంధింపబడి ఉంటే ఆ బంధకాల నుంచి బయటికి రావడానికి ప్రభువును వేడుకోవాలి. ప్రభువా, ఇది నా వల్ల కావట్లేదు, దీని నుంచి బయటికి రావడం నా శక్తికి మించినది ప్రభువా, మీరు సహాయం చేస్తే తప్ప నేను బయటికి రాలేను. ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ అనారోగ్య బాధల నుంచి బయటికి రాలేకపోతున్నాను, నేను ఆత్మలో ఎదగకుండా ఈ నా చుట్టూ ఉన్నటువంటి ఈ సమస్యలనే ముళ్ళు నన్ను అణిచివేస్తా ఉన్నాయి ప్రభువా, వీటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని ప్రతి సమస్య కూడా ప్రభు దగ్గరికి మనం తీసుకుని వెళ్ళే వారిగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందో అది ప్రతిదీ కూడా ప్రభుకి మనం అందించే వారిగా, ప్రభు దగ్గర విన్నవించుకునే వారిగా మనం ఉండగలిగితే ఏ సమస్యకైనా సరే పరిష్కారాన్ని ప్రభు ఇస్తారు. మన సమస్యలు మనం పరిష్కరించుకోలేం, మనం ఉన్న పరిస్థితుల నుండి మనకుగా మనం బయటికి రాలేం. ఏదైనా సరే ప్రభు సహాయంతోనే, ప్రభు చిత్తములోనే, ప్రభు కృపలోనే మనం ముందుకు వెళ్ళాలి. ఆయన చెప్తా ఉన్నాడు, నేను నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నాను, నేను వారికి ఇచ్చినట్టుగానే వారితో మాట్లాడినట్లుగానే నేను మీతోనూ మాట్లాడతాను. కాబట్టి మనము కూడా ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మనం వేటినైతే అడుగుతామో, ఏ బంధకాల నుంచి బయటికి రావాలని అడుగుతామో ఆ బంధకములో నుండి బయటకు వచ్చామని మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. విశ్వాసముతో ప్రార్థించాలి. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుందా? జరిగిద్దండి. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలం. మనం చిన్నవారము, మనకు కొద్దిగానే తెలుసు, మనకి చాలా చిన్నవారం అని మనం అనుకోకూడదు. దేవుడు చెప్తా ఉన్నారు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నువ్వు ఎన్నిక లేకుండా ఉన్నావేమో, నిన్ను బలమైన జనముగా నేను చేస్తాను. నువ్వు నమ్మకంగా ఉంటావా? ఉంటావా నమ్మకంగా? నా కొరకు జీవిస్తావా? మనల్ని బంధించేవి కొన్ని ఉన్నాయండి. శరీరమే మనల్ని బంధించేస్తుంది.
మన శరీరమే మనకి శత్రువు. అపవాది మొట్టమొదటిగా దేన్ని వాడుకుంటారో తెలుసా? మన శరీరాన్నే వాడుకుంటారు. ప్రార్థన చేద్దామని ఆత్మ చెబుతా ఉంటది. శరీరం ఏమంటదంటే, ఇప్పుడే కాదులే, పడుకో, కొంతసేపు నిద్రపో, కొంతసేపు నిద్రపో. లేదు లేదు, ఇది ప్రార్థన చేసే సమయం అని ఆత్మ చెబుతుంది, కానీ శరీరము లొంగనివ్వదు. అందువలన భక్తులైన వారు శరీరాన్ని గాడిద అని పిలిచారు. ఏం చేశారండి? ఒకసారి గలతీ పత్రిక చూడండి, అక్కడ శరీరం గురించి రాయబడి ఉంటది. చదవండి. ఎక్కడుంది? 5వ అధ్యాయము 16వ వచనం. తీసారా అందరూ? గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి మరొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, చాలు చూడండి, శరీరము ఆత్మ, ఆత్మ శరీరం, ఈ రెండు కూడా ఒకటి కాదంట. ఈ రెండు వ్యతిరేకమైనవి. ఒకటేమో దేవునికి లోబడమని చెప్తే, ఒకటేమో లోబడకుండా చేస్తుంది. శరీరం లోబడనివ్వదు. ఆత్మ చెప్తా ఉంటది, ఇది ప్రార్థన చేసే సమయము, ఇది విజ్ఞాపన చేసే సమయము, ఇది లోబడవలసిన సమయం అంటది. ఇప్పుడు ఒళ్ళొంచడానికి నడువు నొప్పిగా ఉందలే, ఇప్పుడు కాదులే అని చెప్పుద్ది శరీరం. అయ్యో చాలా నిద్రమత్తుగా ఉంది, శరీరం చాలా బలహీనంగా ఉంది, ఇప్పుడు లేవద్దులే, తర్వాత లేచిన తర్వాత చేద్దాంలే అనుకుంటుంది. అలాగా ఈ రెండు ఒకదానికి మరొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాటిని చేయనివ్వదు శరీరం. అందువలన దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవము. ఏంటండి? మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆత్మ చెప్పే మాటలే మనం చేయాలి, శరీరం చెప్పే మాటలు మనం చేయకూడదు. ఎందుకనంటే మన శరీరము అపవాది స్వాధీనంలో ఉంటది ఎక్కువగా. కానీ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ చెప్పేటటువంటి మాటలు, మన ఆత్మీయ సంగతులతో మనం బహు జాగ్రత్తగా వినగలిగితే మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. నువ్వు ఆత్మచేత నడిపింపబడితే, దేవుని ఆత్మకి మనము లోబడగలిగితే మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు ఏమైతే అడుగుతామో అవి దేవుడు నాకు అనుగ్రహించారు అని మనము నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే, నా వలన అయితే మనం దేన్నైనా సాధ్యమే, ఏదైనా చేయగలుగుతాం. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రార్థన ఎంత విలువైనదో, ఎంత అమూల్యమైనదో, అది మా జీవితాలకి ఎంత ప్రయోజనకరమో మీరు మాకు తెలియపరిచినందుకే మీకు వందనాలు. అట్టి ప్రార్థనను, వాక్యమును నాయన మేమెంతో నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం. సంతోషములోను, ఇబ్బందులలోను, కష్టాలలోను ఆయన ఏ విషయంలోనైనప్పటికీ కూడా ప్రార్థన మానక మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండే మంచి మనస్సును మాకు దయచేయమని, మీ ఆత్మ, మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని, మా ప్రియుడును రక్షకుడునైనా నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.